ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి జీవిత చరిత్ర. దాచూరు వాస్తవులైన కస్తూరు అంకయ్య గారు ఇలా చెప్పారు. శ్రీ వెంకటేశ్వర వారి మోకాళ్ళు పట్టుకుని వంగటం లేదు. ఎందరూ బ్రతిమాలినా వైద్యం చేయించుకోరు. ఏ వైద్యం చేస్తే ఆ కాళ్ళు బాగవుతాయో ఆ వైద్యము స్వామివారు నేను అడగగానే నాకు చెప్పాలి. ఆ వైద్యం నేనే చేసి శ్రీ వెంకటేశ్వర వారికి కాళ్ళు బాగు చేసి రావాలని అనుకున్నాడు. పై కార్యం నెరవేరిన దాకా శ్రీ వెంకటేశ్వర సన్నిధిలో ఉండాలని తలిచి అంకయ్య గారు గొలగముడి వచ్చారు. ఆ రోజు రాత్రి అందరూ భజన చేస్తుంటే ఆయన శ్రీ వెంకటేశ్వర ఎదురుగా కూర్చున్నారు. అంకయ్య మౌనంగా పై కోరికను స్మరిస్తూ ఉన్నారు. సర్వజ్ఞమూర్తి అయిన శ్రీ వెంకటేశ్వర ఇలా అన్నారు, ఇతనికి ఎందుకయ్యా లెక్క తగ్గిపోతుంది. ఆయన్నే కూర్చుంటే భజనకి వెళ్ళి వచ్చి మరలా రాత్రి 2 గంటల సమయంలో స్వామి ఎదురు కూర్చున్నారు. అదే కోరిక అతని మనసులో మెదులుతూ ఉంది. అట్లా అడగకూడదయ్యా అన్నారు శ్రీ వెంకటేశ్వర. అంకయ్య అట్లా వీలు పడదు, చెప్పవలసినదే అని భావనగా చూపిస్తూ సైగ చేస్తున్నట్టు తలూపారు. వెంటనే స్వామి కంఠం ఉచ్చ స్థాయిలో గట్టిగా పలికింది, అట్లయితే మళ్ళా రావాలయ్యా, తప్పు, అట్లా అడగకూడదు. ఇందుకూరుపేటలో ఆత్మకూరు వెంకయ్య గారింటికి ఒకప్పుడు శ్రీ వెంకటేశ్వర వెళ్ళారు. శ్రీ వెంకటేశ్వర వారు వెంకయ్య గారి గంభీరమైన ఎద్దును చూసి, అయ్యా దీనికి కాలు గండం ఉంది అన్నారు. కానీ నివారణ చెప్పలేదు. కొన్ని రోజులకు చదునైన రోడ్డున బండి లాగుతూ ఎద్దు కాలు కటక్మని శబ్దమైంది. ఎద్దు కుంటనారంభించింది. ఎన్ని వైద్యాలు చేసినా నయం కాలేదు. కొంతకాలానికి దాన్ని అమ్మేశారు. సోమశిల ప్రాజెక్టు ఇక 10 సంవత్సరాలు శంకుస్థాపన జరుగుతుందనగా దాని నిర్మాణం గురించి శ్రీ వెంకటేశ్వర ఇలా చెప్పారు. ఒకనాడు శ్రీ వెంకటేశ్వర వారు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొస్తే, ఎక్కడికి వెళ్ళారు స్వామిని అంటే, అక్కడొక దేవస్థానం కట్టబోతారు, దాన్ని గుర్తుపెట్టి వచ్చా అన్నారు. ఒక స్థలం చూపి, అదే నేడు సోమశిల ప్రాజెక్టు దగ్గర నిర్మించబడ్డ పెంచల స్వామి ఆలయం. భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లముడి, గుంటూరు జిల్లా. మీ గంగాధర స్వామి.